హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈరోజు సెషన్లో చాప్టర్ 4 ఆల్రెడీ చాప్టర్ 3 అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. చాప్టర్ 4 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ సంబంధించి ట్రిపుల్ ఎగ్జామ్లో ఎటువంటి మోడల్స్ వచ్చే అవకాశం ఉందో వాటిపైన డిస్కషన్ అనేది చేద్దాము. సో ఫస్ట్గా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనేటివి టోటల్గా కాన్సెప్ట్ అంతా దేనిపైన డిపెండ్ అవుతుందనే చెప్తాం. లీనియర్ ఈక్వేషన్స్ పెయిర్ పైన డిపెండ్ అవుతుంది. అంటే రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి. వాటిని ఏమనుకుందామంటే మనం a1x ప్లస్ b1y ప్లస్ c1 = 0 ఒక ఈక్వేషన్ అనుకుందాం. a2x ప్లస్ b2y టూ లీనియర్ ఈక్వేషన్స్ పైన టోటల్ గా డిపెండ్ అయ్యేది. పెయిర్ ఆఫ్ టూ లీనియర్ ఈక్వేషన్స్. పెయిర్ అంటేనే టూ, రెండు లీనియర్ ఈక్వేషన్స్ పైన టూ వేరియబుల్స్ ఉన్నాయి, x అండ్ y. టూ వేరియబుల్స్ లో రెండు లీనియర్ ఈక్వేషన్స్, వీటికి సంబంధించిన ప్రాపర్టీస్. అంటే ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఏమవుతాయి? ప్యారలల్ అవుతాయా, పర్పెండిక్యులర్ అవుతాయా, కోఇన్సిడెంట్ అవుతాయా? ఇవి కావాలంటే వాటి కండిషన్స్ ఏంటివి అనేది ఇక్కడ చూస్తాం. సో ఇప్పుడు ఈ రెండు కోయిన్సైడ్ కావాలంటే, అంటే ఒక లైన్ పైన ఇంకొక లైన్ కోయిన్సిడెంట్ లైన్స్ కావాలి అంటే దాని కండిషన్ ఏమంటే, ఈ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. మనకు చాప్టర్ అంతా ఈ కండిషన్స్ పైన డిపెండ్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ a1/a2 చేసినప్పుడు b1/b2 క్యాలిక్యులేట్ చేసి c1/c2 మూడు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మూడు కూడా ఈక్వల్ వస్తే, a1/a2 b1/b2 c1/c2 అన్ని ఈక్వల్ వస్తే అప్పుడు ఆ లైన్స్ ఏం లైన్స్ అంటామంటే కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. ఏం లైన్స్ అంటారు వాటిని? కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఏమని? ఒక లైన్ పైన ఇంకో లైన్ ఇలా వస్తుంది. ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఈ లైన్ పైన ఎన్నైనా ఉండదు సొల్యూషన్. కాబట్టి ఆ సొల్యూషన్స్ ఎన్ని అంటే ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటాం. ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫైనైట్. చెప్పలేం ఎన్ని ఉన్నాయనేది కూడా చెప్పలేం అన్నమాట. తర్వాత ఈ ఈక్వేషన్స్ సేమ్ ఇలాగే ఉంటాయి కాబట్టి వీటిని ఏం ఈక్వేషన్స్ అంటామంటే డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటాం. సో 3 పాయింట్స్ చెప్పొచ్చు. a1/a2 = b1/b2 = c1/c2 అయితే వాటిని కోఇన్సిడెంట్ లైన్స్ అంటాము. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయంటాము. అవి డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటాము. ఇంకా వీటిని ఏమంటామంటే ఆన్సర్ వస్తుంది కాబట్టి కన్సిస్టెంట్ అంటాం. లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అంటే ఒక ఆన్సర్ వస్తుంది, అంటే ఒకటైనా కావచ్చు. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ వస్తే వాటిని కన్సిస్టెంట్, సొల్యూషన్ రాకపోతే ఇన్కన్సిస్టెంట్ అని పిలుస్తాం. సో ఈ 4 పాయింట్స్ చెప్పచ్చు. దేన్ని బట్టి a1/a2 = b1/b2 = c1/c2 అయితే ఈ లైన్స్ ను కోఇన్సిడెంట్ లైన్స్ అంటాము. వీటికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటాం. ఇవి ఏం ఈక్వేషన్స్ అంటే ఒకదానిపైన ఒకటి డిపెండ్ అయ్యే మల్టిపుల్ లాగా వస్తాయి కాబట్టి డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటాం. వాటినే కన్సిస్టెంట్. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే, సో డిపెండెంట్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయని చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ 2x + 3y + 4 తీసుకుందాం 0. డిపెండెంట్ ఈక్వేషన్ ఏదంటే మల్టిపుల్ కానీ లేకపోతే డివైజర్ కానీ ఉండాలి. సేమ్ నంబర్ తో మల్టిప్లికేషన్ కానీ సేమ్ నంబర్ తో డివిజన్ ఉన్నా కూడా ఆ రెండు ఈక్వేషన్స్ కోఇన్సిడెంట్ ఈక్వేషన్స్ అంటాం. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 తో అనుకోండి. 2 3s are 6, 3 3s are 9, 4 3s are 12. ఇటువంటి ఈక్వేషన్ ఎప్పుడు ఇచ్చినా కూడా దీన్ని చూస్తూనే చెప్పేసారు ఏమని? కోఇన్సిడెంట్ ఈక్వేషన్ అని. ఇలా చాలా వరకు కనిపించేస్తాయి. సేమ్ మల్టిపుల్ ఉంటుంది. 2 3s are 3 3s are 4 3s are కనిపిస్తూనే కోఇన్సిడెంట్. అర్థం కావడం లేదంటే ఇలా చేయండి. a1/a2 2/6 అంటే 1/3 అవుతుంది. అలాగే 3/9 1/3 అవుతుంది. 4/12 1/3 అవుతుంది. అన్ని 1/3లే కాబట్టి a1/a2 = b1/b2 = c1/c2 దే ఆర్ కాల్డ్ యాస్ కోఇన్సిడెంట్ లైన్స్ అని పెడతాం. ఇలా ఎగ్జాంపుల్ మనం చేసుకోవచ్చు. కోఇన్సిడెంట్ లైన్స్ కాదా చెక్ చేసుకోవడానికి ఏం చేస్తాము? a1/a2 b1/b2 c1/c2 చెక్ చేస్తే అన్ని ఈక్వల్ అయితే దే ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ అనొచ్చు. లైన్స్ గురించి కాకుండా ఈ రెండింటికి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, లేదా ఇవి ఏం ఈక్వేషన్స్ అంటే డిపెండెంట్ ఈక్వేషన్స్. ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏమంటే కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉంది అని, కాబట్టి ఇది కన్సిస్టెంట్ అయితే. ఇది కండిషన్ 1. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. కండిషన్ 2 a1/a2 = b1/b2 లాస్ట్ నాట్ ఈక్వల్ టు c1/c2. మూడు ఈక్వల్ అయినప్పుడు ఇవి మాత్రం ఫస్ట్ రెండు ఈక్వల్, థర్డ్ ఈక్వల్ కాకపోతే అటువంటి లైన్స్ మనం ఏమంటామంటే ప్యారలల్ లైన్స్ అని పిలుస్తాం.
ఇవేం లైన్స్ కోఇన్సిడెంట్, అన్ని ఈక్వల్ అయితే. సో లాస్ట్ ఒకటి C1/C2 ఒకటి ఈక్వల్ కాకపోతే అటువంటి లైన్స్ మనం ఏమంటామంటే ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ ఎక్కడే కానీ కోయిన్సైడ్ కావు కాబట్టి కోఇన్సిడెంట్ లైన్స్ అయితే నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఇన్ఫైనైట్ చెప్తాం. ప్యారలల్ లైన్స్ అసలు టచే కావు, ఒకదానికి ఒకటి టచ్ కానప్పుడు దానికి సొల్యూషనే రాదు. కాబట్టి దీనికి సొల్యూషన్ అడిగితే ఏం చెప్పాలి? నో సొల్యూషన్ చెప్పాలి. ఎందుకంటే ప్యారలల్ లైన్స్ ఒకదానికి ఒకటి టచ్ కావు కాబట్టి ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది రాదు. పాయింట్ రానప్పుడు దానికి సొల్యూషన్ అనేది రాదు. కాబట్టి ప్యారలల్ లైన్స్ కి ఏం చెప్పాలి? నో సొల్యూషన్ అని చెప్పాలి. అవి డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటే కాదు, డిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ అని చెప్పాలి. డిపెండెంట్ అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉండాలి కాదు, ప్రతి ఒక్కటి. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అంటే ఖచ్చితంగా ఇన్కన్సిస్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే నో సొల్యూషన్ కాబట్టి. సొల్యూషన్ రాని ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్, ఇన్కన్సిస్టెంట్. సో ఈ 4 పాయింట్స్ చెప్పచ్చు. A1/A2 = B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 అయితే ఈ నాలుగిట్లో ఏదైనా క్వశ్చన్ లాగా అడగచ్చు, అది బిట్ లాగా రాయడానికి మీరు రెడీగా ఉండాలి. తర్వాత థర్డ్ వచ్చేసి కండిషన్ సేమ్ ఇటువంటిదే. ఏమంటే ఇక్కడ అన్ని ఈక్వల్, ఇక్కడ ఫస్ట్ రెండే ఈక్వల్, ఇక్కడ ఫస్ట్ రెండే ఈక్వల్ కావాలన్నమాట. A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2. ఫస్ట్ రెండే ఈక్వల్ కాకపోతే డైరెక్ట్ గా థర్డ్ కండిషన్. ఫస్ట్ రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, థర్డ్ చెక్ చేయాలి. థర్డ్ చెక్ చేసినప్పుడు థర్డ్ కూడా ఈక్వల్ అయితే కోఇన్సిడెంట్, ఈక్వల్ కాకపోతే ప్యారలల్ లైన్స్. అసలు ఫస్ట్ రెండే ఈక్వల్ కాకపోతే A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 అయితే అటువంటి లైన్స్ ఏమంటామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఏం లైన్స్ అంటారు? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. వీటికి యూనిక్ సొల్యూషన్ అంటే ఒకటే ఒకటి, రెండు ఇంటర్సెక్ట్ అయితే కాబట్టి ఖచ్చితంగా ఒక ఆన్సర్ మాత్రమే ఉంటుంది. ఒక ఆన్సర్ మాత్రమే. కోఇన్సిడెంట్ అంటే ఒక దానిపైన ఒకటి ఉంటాయి, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇంటర్సెక్టింగ్ అంటే ఏమవుతుంది? ఒక్క పాయింట్ దగ్గర టచ్ అవుతుంది కాబట్టి యూనిక్ ఆర్ సింగిల్ సొల్యూషన్, వన్ సొల్యూషన్, సింగిల్ సొల్యూషన్, ఒక్కటే ఒక ఆన్సర్ ఉంటుంది. ఇదేమి ఈక్వేషన్ అంటే ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ అనొచ్చు. ఇవి కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అంటే దీనికి సొల్యూషన్ ఉంది కాబట్టి ఇవి కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అని చెప్పొచ్చు. సో ఈ 4 పాయింట్స్ చెప్పొచ్చు మనం. ఏమి? ఇంటర్సెక్టింగ్, యూనిక్ సొల్యూషన్, ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ అండ్ కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అని చెప్పొచ్చు. తర్వాత ఎప్పుడైనా ఏమడగచ్చు అంటే పర్పెండిక్యులర్ లైన్స్ అని ఎలా కనుక్కోవాలి అని అంటారు. పర్పెండిక్యులర్. సో 4th కండిషన్ కింద పెట్టుకుందాం. మన టెక్స్ట్ బుక్ లో పర్పెండిక్యులర్ లైన్స్ అని ఇక్కడ రాదు, కోఆర్డినేట్ జామెట్రీలో వస్తుంది మళ్ళీ. సో పర్పెండిక్యులర్ లైన్సా కాదా ఎలా చెక్ చేయాలి? పర్పెండిక్యులర్ లైన్స్ అంటే మనం స్లోప్ ద్వారా చెక్ చేస్తాం. స్లోప్ అంటే ఇక్కడ ఉండే స్లోప్ వచ్చేసి అక్కడ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు స్లోప్ ఎలా కనుక్కోవాలంటే -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ అంటాం. రెండింటి స్లోప్స్ మల్టిప్లై చేస్తే -1 కావాలి. ప్రాసెస్ చేసి మీ కండిషన్ రాస్తాను, ఆ కండిషన్ గుర్తుపెట్టుకోండి. -a1/b1 m1 into m2 is equal to -1 condition. Slope of first equation into slope of second equation is equal to -1 కావాలి. -a/b -x coefficient by y coefficient a1/b1 into -a1/b1 by -a2/b2 is equal to -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. పైన a1 a2 కింద b1 b2 is equal to -1. ఇది అటు సైడ్ పంపించేసండి. a1 a2 is equal to -b1 b2. సో a1 a2 మైనస్ ఇటు సైడ్ వస్తే ప్లస్ b1 b2 is equal to 0. ఇది కండిషన్ పర్పెండిక్యులర్. రెండు లైన్స్ పర్పెండిక్యులర్ కాదో చెక్ చేయాలి అంటే, ఇచ్చిన లైన్స్ పర్పెండిక్యులర్ కాదో చెక్ చేయాలంటే ఏం చేస్తే సరిపోతుంది? a1 a2 ప్లస్ b1 b2 is equal to 0 అవుతుందో లేదో చెక్ చేయాలి. a1 a2 ప్లస్ b1 b2 రెండింటిని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే 0 అయిపోతే ఆ లైన్స్ ఏమని చెప్పొచ్చు? డైరెక్ట్ గా మనం చూస్తేనే పర్పెండిక్యులర్ లైన్స్ అని చెప్పొచ్చు. స్లోప్ ఫార్ములా మనకు కోఆర్డినేట్ జామెట్రీలో మళ్ళీ వస్తుంది. -a/b అనేది -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ అనేది వస్తుంది. సో -a1/b1 దీనికి స్లోప్ -a2/b2. స్లోప్స్ మల్టిప్లై చేస్తే -1 అయితే ఆ లైన్స్ ఏమంటాం మనం? పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. పర్పెండిక్యులర్ లైన్స్ m1 m2 is equal to -1. ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ is equal to -1 అవుతుంది. మీ కోఆర్డినేట్ జామెట్రీలో మళ్ళీ అక్కడ చెప్తాను ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ గురించి. పర్పెండిక్యులర్ లైన్స్ అని గుర్తుపట్టడానికి m1 m2 is equal to -1. స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. ఈ రెండు మల్టిప్లై చేస్తే క్రాస్ మల్టిప్లై చేస్తే a1 a2 ప్లస్ b1 b2 is equal to 0. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఏవైనా రెండు లైన్స్, ఆ రెండు లైన్స్ ఏమంటాం మనం? పర్పెండిక్యులర్. సో పర్పెండిక్యులర్ కండిషన్ తెలుసు. ప్యారలల్ కండిషన్ డివైడ్ చేసుకుంటే ఫస్ట్ రెండు ఈక్వల్ కావాలి, లాస్ట్ ఈక్వల్ కాకూడదు. ప్యారలల్ కండిషన్ తెలుసు. ఇంటర్సెక్టింగ్ అండ్
కోఇన్సిడెంట్ లైన్స్. సో టోటల్ కాన్సెప్ట్ అంతా మనకు చాప్టర్ అంతా కూడా ఈ మెయిన్ వాటిపైన డిపెండ్ అవుతుంది. ఖచ్చితంగా వీటిపైన ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చెప్పిన టాపిక్ పైన కొన్ని క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే 2x + py = -5, 3x + 3y = -6 హ్యాస్ యూనిక్ సొల్యూషన్. ఈ క్వశ్చన్ చూడాలి మీరు. యూనిక్ సొల్యూషన్ కండిషన్ ఏమి? యూనిక్ సొల్యూషన్ ఎప్పుడు అవుతుంది చూస్తూనే చెప్పచ్చు. యూనిక్ సొల్యూషన్ అంటే ఒకటే ఆన్సర్ ఉంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఫస్ట్ క్వశ్చన్ కు ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి కండిషన్ ఏం కావాలి? a1/a2 not equal to b1/b2. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కండిషన్. a1/a2 2/3 not equal to b1/b2 p/3. p క్యాన్సల్ పోతే 3 క్యాన్సల్ పోతే p not equal to 2. 2 తప్ప ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. ఇంకా ఫైండ్ వాల్యూస్ ఆఫ్ p అన్నాడు కాబట్టి ఆల్ వాల్యూస్ ఎక్సెప్ట్ 2 ఉండకూడదు. మిగతా ఏ వాల్యూస్ అయినా ఉండొచ్చు, ఏ రియల్ నెంబర్ అయినా ఉండొచ్చు, 2 మాత్రం ఉండకూడదు. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఆప్షన్స్ లో చూసుకోవాలి, 2 కాకుండా ఉండే ఏ నెంబర్ అయినా కరెక్టే. నెక్స్ట్ ఏమన్నాడు? ప్యారలల్ లైన్స్ అన్నాడు. ప్యారలల్ లైన్స్ కండిషన్ a1/a2 = b1/b2 not equal to c1/c2. ప్యారలల్ కండిషన్. సో ప్యారలల్ కండిషన్ యూస్ చేసి మనం ఒకే వాల్యూ కనుక్కోవాలంట. 2/4 equal to -k/6. ఇక నాట్ ఈక్వల్ టు మనకు అవసరం లేదు, ఎందుకంటే క్రాస్ మల్టిప్లై చేసినాం, ఆన్సర్ కనుక్కుంటాం. ఆన్సర్ చేస్తే ఇక క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. 4 × k -4k 6 2s are 12. 6 2s are 12, 4 × k 4k. 4 1s 4 3s క్యాన్సిల్ అవుతుంది. k = తో మల్టిప్లై చేస్తే -+, ఇక్కడ మైనస్ వస్తుంది. k -3. చాలా ఈజీగా అయిపోతుంది చూడండి, 1 మినిట్ కూడా అవసరం లేదు ఈ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. హ్యాస్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నాడు. ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కండిషన్ కోఇన్సిడెంట్ లైన్స్ అని a1/a2 = b1/b2 = c1/c2. ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు. సో ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే a1/a2 p/12 = b1/b2 3/p. ఇక్కడే వస్తుంది కాబట్టి c1/c2 పెద్దగా అవసరం ఉండదు. ఇక్కడ రాకపోతే అది కూడా తీసుకోవాల్సి వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేద్దాం. p × p p², 12 3s are 36. సో p = అటు సైడ్ పోతే √36 అంటే +or -6. 6 6 +6² 36, -6² కూడా 36. సో +or -6 వస్తుంది. దాంట్లో కూడా ఒకటే ఆన్సర్ ఇచ్చాడు అనుకోండి, నెక్స్ట్ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేయాలి. ఇప్పుడు -/- అవుతుంది. p - 3/p. c1/c2 అంటే ఏమని? p - 3/p. సో p ప్లేస్ లో -6 పెట్టాం అనుకోండి, ఏమవుతుందో చూడండి. -6 -3 -9/p వాల్యూ -6. 3 3s are 3 2s are 3/2 ఏం కాదో చూద్దాం. -6 పెట్టుకున్నాను, -6/12 -6 పెట్టుకుంటాను. p ప్లేస్ లో -6 పెట్టుకుంటే 3/2 వచ్చింది. p ప్లేస్ లో -6 పెట్టుకుంటే -1/2 కాబట్టి -6 అనేది రాంగ్. ఓన్లీ p = 6 అనేది కరెక్ట్. 6 పెట్టుకుంటే కరెక్ట్ అవుతుంది. 6 1s are 6 2s are క్యాన్సిల్ అవుతుంది. 6 పెడితే 6 లో 3 పోతే 3 3/6 1/2 కాబట్టి మైనస్ అనేది చివరి కండిషన్ సాటిస్ఫై చేయలేదు ఇక్కడ దాన్ని. కాబట్టి p = ఏమవుతుంది? +6 మాత్రమే కరెక్ట్. లేదా ఆప్షన్స్ ఉన్నాయంటే డైరెక్ట్ గా p ప్లస్ ఇక్కడ 6 సబ్స్టిట్యూట్ చేస్తాం. 6 1s are 6 2s are 6 వేస్తాం. 3 1s are 3 2s are ఇక్కడ 6 వేస్తే 6 లో 3 పోతే 3, ఇక్కడ 6 3 1s are 3 2s are అన్ని మల్టిపుల్స్ కావాలి. మల్టిపుల్స్ లాగుంటే అది ఏం చెప్పొచ్చు? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఇంకా ఆప్షన్స్ అంటే చాలా సింపుల్, ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. అన్ని మల్టిపుల్స్ లాగుంటే ఇన్ఫైనైట్ అని రాసేస్తాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనం ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటున్నాడు. దీన్ని చూస్తేనే చెప్పొచ్చు ఎన్ని సొల్యూషన్స్ అని. 9 1s are 9 2s are 3 1s are 3 2s are 12 1s are 12 2s are అన్ని మల్టిపుల్స్ ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అన్ని మల్టిప్లికేషన్ ఉన్నాయి. అన్ని మల్టిప్లికేషన్ అంటే దానికి ఖచ్చితంగా ఏముంటాయి? కోఇన్సిడెంట్ లైన్స్ అంటారు. కోఇన్సిడెంట్ లైన్స్ కు ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ ఇవన్నీ మల్టిపుల్స్ లాగానే ఉంటాయి కాబట్టి ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఇస్తాను, అది పర్పెండిక్యులర్ కాదో చెప్పండి.
3x plus 2y minus 4 is equal to 0. 2x minus 3y plus 6 is equal to 0. ఇవి రెండు పర్పెండిక్యులరా కాదా? సో పర్పెండిక్యులర్ కండిషన్ మీకు చెప్పిండా. ఏం పర్పెండిక్యులర్ కండిషన్? a1 a2 plus b1 b2 is equal to ఏం కావాలి? 0 కావాలి. పర్పెండిక్యులర్ అవుతుందో లేదో చెక్ చేయాలి. a1 a2 3 2s are 6, b1 b2 2 into minus 3 minus 6. yes, these are perpendicular lines. ఆ లైన్స్ ఏమని చెప్పొచ్చు మనం? పర్పెండిక్యులర్ లైన్స్ అనొచ్చు. పర్పెండిక్యులర్ లైన్స్ ఈ రెండు పర్పెండిక్యులర్ లైన్స్ కాబట్టి a1 a2 plus b1 b2 is equal to ఏమైపోయింది? 0 అయింది. ప్యారలల్ లైన్స్ లేదు కనుక్కోవాలంటే ఏం చేయాలి? a1 by a2 is equal to b1 by b2 కావాలి. ఏం కావాలి? a1 by a2 is equal to b1 by b2. దాన్ని ఇంకో రకం కూడా అడగచ్చు. a1 into b2 a1 b2 is equal to b1 a2 అయినా అడగచ్చు, లేదా a1 b2 minus a2 b1 is equal to 0. then they are called as dash lines. అంటే అప్పుడు ఏం చెప్పాలి? parallel lines కావాలని అడుగుతాడు. కండిషన్ ఫర్ parallel lines in pair of linear equations in two variables అంటాడు. parallel lines కు కండిషన్ ఏమి? a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0. then the condition for parallel lines అంటాడు. మనకు తెలిసింది ఏమి? a1 by a2 is equal to b1 by b2 తెలుసు, కానీ ఆన్సర్ ఇలా ఇచ్చింటాడు. a1 b2 minus a2 b1 is equal to 0. సేమ్ parallel lines కండిషన్ వచ్చేసి a1 b2 minus a2 b1. అదే పర్పెండిక్యులర్ లైన్స్ అయితే a1 a2 plus b1 b2. ఈ రెండు కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి ఈ రెండు కండిషన్స్ మీరు మైండ్ లో పెట్టుకోండి. a1 a2 plus b1 b2 is equal to 0. ఇదైతే ఇది గుర్తునే చాలు. క్రాస్ మల్టిప్లై చేసి చూసుకోవచ్చు. a1 by a2 is equal to b1 by b2 కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి a1 b2 minus a2 b1 is equal to 0 అయితే ఆ లైన్స్ మనం డైరెక్ట్ గా ఏం చెప్పొచ్చు? ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకోకుండా డైరెక్ట్ గానే చెప్పేసేయచ్చు మనం. a1 b2 minus a2 b1 is equal to ఏం కావాలి? 0 అయితే అవి ప్యారలల్ లైన్స్. సో కండిషన్స్ అన్ని బాగా ఉంటే మనకు తెలిస్తే వాటిని మనం చూస్తూనే కనుక్కోవచ్చు. ప్యారలల్ లైన్సా, పర్పెండిక్యులర్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్సా అనేది మనం చూస్తూనే కనుక్కోవచ్చు. దానికి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కూడా ఈజీగా చెప్పొచ్చు. కోఇన్సిడెంట్ అయితే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, ఇంటర్సెక్టింగ్ అయితే ఓన్లీ వన్ సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్, ప్యారలల్ లైన్స్ అయితే నో సొల్యూషన్ అని చెప్పేసేయచ్చు. డిపెండెంట్ ఈక్వేషన్స్ ఒకటే, కోఇన్సిడెంట్ లైన్స్ ఉండేది డిపెండెంట్ ఈక్వేషన్స్. ఆన్సర్ సొల్యూషన్ ఉండేది కన్సిస్టెంట్, నో సొల్యూషన్ ఉండేది ఇన్కన్సిస్టెంట్.